కాకినాడ కడప మండలం జెడ్ భవనంలో రైతు సేవా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారిని సత్య ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్బీకే ద్వారా వ్యాపారం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేస్తుందని, ఆర్ఎస్కే ద్వారా కొన్న ధాన్యానికి ప్రభుత్వం 24 గంటల్లో నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని, అంతేకాకుండా ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎల్లవేళలా మా అధికారులు గాని, నీటి సంఘ ప్రెసిడెంట్లు గాని, సొసైటీ వారి ఫోన్ నంబర్లు ఎండిఓ ఆఫీస్ కార్యాలయంలో ఉంచుతామని, నేరుగా వారికి ఫోన్ చేయవచ్చని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. రైతు సమస్యలు తెలుసుకునే ఒక మంచి నాయకుని మీరు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేది మీ గెలుపు. ఎందుకంటే ఆయన రావడమే ఎమ్మెల్యే అవ్వకుండానే చాలా ప్రాంతాల్లో కడప మండలం తిరిగి చేరి ఎండిపోతున్నాయి అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో మేము కూడా పార్టీ తరఫున మేము తిరిగి టైంలో కూడా ఆయన ఎన్నో సార్లు తారసపడటం, అంటే అప్పటి నుంచే ఆయనకి ఒక అవగాహన కడప మండలంలో అసలు రైతుకి సరైన సదుపాయం జరుగుతలేదు, రైతుకి కావాల్సిన గ్రామంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈవేళ ఇది ప్రారంభోత్సవమైంది. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారితో పాటు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి రైతుకి ఒకటే చెప్తున్నాము, మీకు ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడున్న నాయకులకి తెలియజేయండి, మాకందరికీ తెలియజేయండి. మేము ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాము. ఇక్కడ మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి మా ఎండి గారికి కానీ లేకపోతే మా మినిస్టర్ గారికి కానీ చెప్పి మేము మీ సమస్యలు తీరుస్తామని చెప్తున్నాము. అదే విధంగా మీకు మిల్లర్స్ తో ఎవరితోనైనా ప్రాబ్లం ఉన్నా సరే మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఆలోచిస్తుందో మన నాయకులు నానాజీ గారు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్దపేట వేస్తామని మాట ఇచ్చారు. అదే విధంగా మీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకుండా అంటే ఎట్లా తయారైందంటే ఆఖరికి మనకు తిండి పెట్టి జాతి అంతరించిపోయే పరిస్థితి గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. కాబట్టి రైతుకి అండగా నిలబడాలని దృఢమైన సంకల్పంతో సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇది 4వ సీజన్ నేను చూస్తా ఉన్నాను. ఈ 4 సీజన్లో కూడా ప్రతి చోట కూడా రైతుకు అండగా నిలబడతా ఎరువుల సప్లై దగ్గర నుంచి కోతల దగ్గర నుంచి, ఒకవేళ కోతల టైంలో టార్పాలు ఇచ్చి దగ్గర నుంచి, అట్లాగే మాయిశ్చర్ ఒక్కసారి తుఫాన్లు వస్తుంటాయి మనకి, మన ఖరీఫ్ సీజన్లో తుఫాన్లు తగులుతూ ఉంటాయి. ఆ తుఫాన్లు తగిలినప్పుడు 20-22% మాయిశ్చర్తో కూడా కొన్ని పరిస్థితి చేసి ఒక మద్దతు ధర, అంటే గిట్టుబాటు ధర అన్నది మనం ఎవరైనా లాభసాటి ధర ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎంతో కష్టపడితేనే కానీ ఇవ్వలేకపోతా ఉన్నాయి. కానీ ఈ 4 సీజన్లో మటుకు ప్రతి చోట కూడా ఈ ప్రొక్యూర్మెంట్ మిల్లర్లకి దళారులకి మధ్యలో మోసపోకుండా ప్రభుత్వమే నిలబడి దగ్గరుండి చూచి మాయిశ్చర్ ఒకటి అటు ఇటు వచ్చినా సరే దాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని 4 సీజన్లుగా స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లైస్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ బావరం గ్రామంలో ప్రొక్యూర్మెంట్ కార్యక్రమం సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయినటువంటి మా అక్కగారు కరళేశ్వరి గారితో కలిసి ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.